హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి చిన్నపిల్లలు సైతం పెట్టేంత ఈజీగా సగ్గుబియ్యంతో అప్పడాలు. ఈ అప్పడాలు చూడడానికి తెల్లగా ముచ్చలాగా ఉంటాయి, నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోయేంత టేస్టీగా కూడా ఉంటాయి. మరి ఆలస్యం చేయకుండా సగ్గుబియ్యంతో అప్పడాలను ఎలా పెట్టాలో చూసేద్దాం పదండి. దీనికోసం ముందు రోజు రాత్రి ఒక బౌల్లోకి 1 కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకొని కొన్ని నీళ్లు పోసి శుభ్రంగా కడిగి నీళ్ళన్నీ వంపేసుకోండి. ఇప్పుడు అదే కప్పుతోటి 1 కప్పు వరకు వాటర్ని వేసుకొని ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలి. మీకు నైట్ వీలు కాకపోతే మార్నింగ్ ఒక 4 అవర్స్ అయినా లేవగానే నానబెట్టుకున్నా సరిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా చూడండి సగ్గుబియ్యం ఇలా చక్కగా నాని మెత్తగా అవుతాయి. మనం ఇలా రాత్రంతా నానబెట్టుకోవడం వల్ల జస్ట్ 5 మినిట్స్లోనే ఉడికిపోతాయి స్టవ్ పైన. తర్వాత ఒక పెద్ద బౌల్ తీసుకొని ఏ కప్పుతోటి సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతోటి 6 కప్పుల నీళ్ళని పోసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టుకోండి. ఇలా వాటర్ మరిగేటప్పుడు మనము రాత్రంతా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఇందులోకి వేసుకోవాలి. 1 కప్పు సగ్గుబియ్యానికి రాత్రి నానబెట్టేటప్పుడు 1 కప్పు తీసుకున్నాము. నెక్స్ట్ డే ఉడికించుకోవడం కోసం 6 కప్పులు, అంటే టోటల్గా 7 కప్పుల నీళ్లు సరిపోతుంది. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఒక 2-3 నిమిషాలు ఉడికిస్తే ఇలా ట్రాన్స్పరెంట్గా అవుతాయి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేయండి. వడియాల్లో సాల్ట్ చాలా తక్కువగా పడుతుంది. తర్వాత 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కానీ కారం పొడి కానీ పచ్చిమిరం కారం అయినా వేసుకోవచ్చు. ఇలా 1 టీ స్పూన్ కారం పొడి వేశాను నేను. మంటను సిమ్లో పెట్టుకొని మరొక 2 నిమిషాలు ఉడికించండి. హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించారంటే అది పొంగి బయటకు వస్తుంది, కాబట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఇలా 4-5 నిమిషాలు ఉడికించండి. చూడండి 4-5 మినిట్స్లో కొంచెం గంజి కూడా చిక్కగా అవుతుంది, అవి ట్రాన్స్పరెంట్గా అవుతాయి. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేయండి. పూర్తిగా చల్లారిన తర్వాత కన్సిస్టెన్సీ ఇలా చాలా చిక్కగా అవుతుంది, కాబట్టి లిక్విడ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేయాలి. తర్వాత పాలిథిన్ పేపర్ని వేసుకొని ఇలా గుంటె గరిటెతో ఒక్కొక్క గరిటెడు వేసి నేర్పండి. మీరు స్ప్రెడ్ చేయలేరనుకో అవి అప్పడాలు లావుగా వస్తాయి. స్ప్రెడ్ చేశారంటే మంచిగా ముచ్చలాగా కనిపిస్తుంది, సన్నగా ఇలా ట్రాన్స్పరెంట్గా అవుతాయి. మనకు ఎండ అవైలబుల్లో లేకపోతే ఇంట్లో ఫ్యాన్ గాలి కింద అయినా పెట్టుకోవచ్చు, లేదా ఎండ ఉంటే మాత్రం ఎండలోనే 2-3 డేస్ ఆరబెట్టుకోండి. చూడండి ఎండిన తర్వాత ఎంత ట్రాన్స్పరెంట్గా అయ్యాయో. సైజు ఇంత చిన్నగా కనిపిస్తుంది, కానీ డీప్ ఫ్రై చేసినాక చూడండి సైజు 3x సైజుకి వస్తుంది. అయితే చెప్పడం మర్చిపోయానండి, అప్పడాలను మాత్రము కాటన్ క్లాత్ పైన వేయకండి. సగ్గుబియ్యంతో చేసిన అప్పడాలు ఖచ్చితంగా పాలిథిన్ పేపర్ పైనే వేసుకోవాలి, అలా అయితేనే వస్తుంది. ఇవి డీప్ ఫ్రై చేసేటప్పుడు మాత్రం నూనె హై ఫ్లేమ్లో వేడెక్కిన తర్వాత ఒక్కొక్క అప్పడాన్ని వేసి ఇలా డీప్ ఫ్రై చేయండి. చూసారు కదండి, తెల్లగా ముచ్చల్లాగా ఉండే ఈ సగ్గుబియ్యం అప్పడాలు ఎంత ఈజీ కదా పెట్టడం కూడా. ఇంట్లో పిల్లలు కూడా ఒక్కసారి వీడియో చూస్తే వాళ్ళే పెట్టేస్తారు, అంత పర్ఫెక్ట్గా వస్తాయి. చూసారు కదా సైజ్ ఎంత చిన్నగా ఉంది. డీప్ ఫ్రై చేసినాక 3x సైజుకి వస్తుంది. మరి మీరు కూడా ఈ రెసిపీని చూసి తప్పకుండా ట్రై చేయండి. ఎంతో ఈజీగా పెట్టుకునే సగ్గుబియ్యం బొంబాయి రవ్వతో అప్పడాలు. ఈ అప్పడాలు నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోయేంత క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. మరి ఆలస్యం చేయకుండా ఈ అప్పడాలను ఎలా పెట్టాలో చూసేద్దాం. ఈ అప్పడాల కోసం ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు వరకు సగ్గుబియ్యాన్ని తీసుకోండి. ఒకసారి నీళ్లు పోసుకొని శుభ్రంగా సగ్గుబియ్యాన్ని కడిగి నీళ్ళన్నీ వంపేసుకోవాలి. ఇప్పుడు ఏ కప్పుతోటి సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు మాత్రమే వాటర్ పోసి ఒక 1 అవర్ పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. చూడండి 1 అవర్ తర్వాత ఒక్క చుక్క నీళ్లు లేకుండా ఇలా కంప్లీట్గా అబ్జర్వ్ చేసుకొని సగ్గుబియ్యం ఇలా సాఫ్ట్గా నానిపోతాయి. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని మనం ఏ కప్పుతోటి సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతోటి 8 కప్పుల నీళ్ళని పోసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టుకోండి. ఇలా వాటర్ మరిగేటప్పుడు ఏ కప్పుతోటి సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు ఉప్మా చేసుకునే సన్నరవ్వ, అదేనండి బొంబాయి రవ్వను వేసి ఉండలు కట్టకుండా నీళ్ళల్లో ఒకసారి కలిపేయండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఒక 2 మినిట్స్ పాటు ఉడికించాలి. 2 మినిట్స్ ఉడికిన తర్వాత ముందుగానే ఒక 4 పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్కను మిక్సీ పట్టుకొని ఇలా స్టెయినర్ సహాయంతో వాటర్ను మాత్రమే దీంట్లో పోసుకోండి. ఇలా పచ్చిమిర్చి అల్లం నీళ్లు వేసుకోవడం వల్ల అప్పడాలు చప్పగా ఉండకుండా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు దీంట్లోకి మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఒక 4-5 నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుంది. సగ్గుబియ్యం 1 అవర్ పాటు నానాయి కాబట్టి చాలా త్వరగా ఉడికిపోతాయి. చివరిలో 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసి కలిపేయండి. చూడండి కన్సిస్టెన్సీ స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు ఇలా ఉండాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుంది, కాబట్టి లిక్విడ్గా జారుడుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేయండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక పాలిథిన్ పేపర్ పైన ఇలా అప్పడాలు వేసేసుకోండి. అయితే మా ఇంట్లో కొంచెం బాల్కనీలో ఎండ ఉంది కాబట్టి నేను ఎండలో పెడుతున్నాను. అస్సలు ఎండ లేని వారైతే ఫ్యాన్ గాలి కింద పెట్టినా చక్కగా ఆరిపోతాయి.
ఎండ ఉంటే మాత్రం ఎండలో పెట్టడానికే ప్రిఫర్ చేయండి. చూడండి, ఒక గరిటెడు పిండిని వేసేసి కొంచెం స్ప్రెడ్ చేశారంటే సన్నగా వస్తాయి, స్ప్రెడ్ చేయకపోతే మందంగా వస్తాయి. మీకు ఎలా ఇష్టం ఉంటే అలా ప్రిపేర్ చేసుకోండి. నేనైతే ఒక 2-3 డేస్ పాటు ఎండబెట్టుకున్నాను. ఇలా గలగల అయిన తర్వాత ఆయిల్లో వేస్తూ డీప్ ఫ్రై చేయాలి. అయితే డీప్ ఫ్రై చేసేటప్పుడు మాత్రం నూనె చాలా వేడెక్కిన తర్వాతనే ఒక్కొక్క అప్పడాన్ని వేసుకుంటూ ఇలా డీప్ ఫ్రై చేయండి. చూడండి, అప్పడం వేసేటప్పుడు ఏ సైజులో ఉంది, డీప్ ఫ్రై అయిన తర్వాత డబల్ సైజుకి వస్తుంది. మనం దీంట్లో వంట సోడా ఎలాంటిది వేయలేము, కానీ సగ్గుబియ్యం వేయడం వల్ల అప్పడాలు చాలా చక్కగా పొంగుతాయి. చూసారు కదండి, మనము తినేటప్పుడు మధ్య మధ్యలో సగ్గుబియ్యం తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ఈ సగ్గుబియ్యం బొంబాయి రవ్వ అప్పడాలను ట్రై చేసి చూడండి.